ప్రస్తుతం మనం ఆధునిక యుగంలో జీవిస్తున్నాము. ఈ క్రమంలోనే ఎప్పుడు పడితే అప్పుడు తలంటు స్నానం చేయడం అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఉద్యోగ ధోరణిలో పడి మహిళలు ఏ రోజు పడితే ఆ రోజు తలంటు స్నానం చేస్తున్నారు. అలాంటి స్త్రీలకు కొన్ని నియమాలు పెట్టింది శాస్త్రం. వారంలో మనకు 7 రోజులు ఉంటే అందులో స్త్రీలు తలంటు స్నానానికి కొన్ని నిషేధాలను ఉంచింది. సాధారణంగా తలంటు స్నానం అంటే ఒంటికి నలుగు పెట్టి తలకు నూనె అంటి కుంకుడుకాయల రసంతో తలస్నానం చేయడం. కానీ ప్రస్తుతం కుంకుడుకాయల స్థానంలో షాంపూలు, హెయిర్ కండిషనర్లు వచ్చేసాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు పడితే అప్పుడు తలంటు స్నానం చేస్తున్నారు కొందరు. మంగళ, శుక్రవారాలలో స్త్రీలు తలస్నానం చేయడం వల్ల సౌఖ్యాలు నశించిపోయి దారిద్ర్యం వెంటాడుతుందని చెబుతున్నారు పండితులు. అంతేకాకుండా వైధవ్యం కూడా ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అయితే ఏ రోజుల్లో తలస్నానం చేయడం ఉత్తమం అన్న సందేహం మీలో కలగవచ్చు. అందుకు శాస్త్రం చక్కగా కొన్ని రోజులను నిర్ణయించింది. అలాగే ఆయా రోజుల్లో తలస్నానం చేయడం వల్ల కలిగే దుష్ఫలితాలతో పాటు ఉత్తమ ప్రయోజనాలను కూడా అందించింది. శనివారం తలంటు స్నానం చేయడం వల్ల సంపూర్ణ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని చెబుతోంది. అలాగే పెళ్లైన మహిళలు బుధవారం రోజు తలంటు స్నానం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సఖ్యత పెరుగుతుంది. ఇక సోమవారం రోజు తలస్నానం చేస్తే అఖండ సౌభాగ్యం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే నిత్యం తలస్నానం చేసే వారికి ఈ దోషాలు వర్తించవని చెబుతుంది ధర్మసింధు. కనుక వారంలో ఏదో ఒక రోజు తలంటుకునే వారు సోమ, బుధ, శని వారాలలో చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రవచనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.